దేవుని వాక్యాన్ని చూసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 37 వరకు మార్చి చదువుదాం. Epistle of Paul written of 1 Corinthians chapter 11, beginning verse 23 down verse 31. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 37 వరకు మార్చి చదువుదాం. ఇంగ్లీష్ బైబిల్ ఉంటే Epistle of Paul 1 Corinthians chapter 11, beginning verse 23 down verse 31. నేను మీకు అప్పగించిన దాని ప్రభావం పొందితిని, ప్రభు అయినేస్తున్నప్పుడు మన రాత్రి రెట్టినెత్తుకొని కృత స్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనం అని పిమ్మటైన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర రక్తం కృత నిబంధన, మీరు దీనిలో త్రావునప్పుడు జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడు అయ్యో ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలను త్రానో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తంని గురించి అపరాధి అగును. ప్రభు శరీరం వేచింపక తిని త్రాగవాడు తన శిక్ష వెతకలుగా తిని త్రాగుచున్నాడు. అయితే మనం విమర్శించుకునేలా తీర్పు పొందక పోదము. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 5 వచనాలు మార్చి చదువుదాం. John Gospel chapter 14 verse 1 to 5 reading alternatively. According to the Gospel of John chapter 14 verse 1 to 5 reading alternatively. మీ హృదయములను కలవరపరనీయుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచేలా నేనుండు స్థలంలో మీరు కూడా ఉండేలాగా మరలా వచ్చి నా ఎదురుని మిమ్మల్ని తీసుకొని పోవదును. అందుకు తోమా, ప్రభా ఎక్కడ వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడగగా. 6వ వచనం, యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవనైనాను, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మాటలు దీవించి ఆశ్రయించండి. యోగ్యమైన రీతిలోని బలలో చేయబట్లో సాయం చేయండి. మా సంతోషాన్ని పరిపూర్ణం చేయండి. ఎంతో గొప్ప దేవుడు తండ్రి, మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. నీ సిలువ మరణం ద్వారా గొప్ప నిరీక్షణ దయచేస్తావు. ఒక హోప్ ఆఫ్ ద గాడ్, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క నిరీక్షణ, దేవుని యొక్క మహిమ మాకు ఇచ్చారు. వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యము చెప్తుండగా సాయం చేయము, అందరితో మాట్లాడతారని ఇచ్చిన ప్రశస్తమైన సమయం వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువు ప్రశస్తమైన నామమున సుంచి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఆల్ ఆఫ్ యూ. చెప్పండి, ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ఓకే. దేవుని వాక్యము చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం చదివి మాట కనిపిస్తుంది. కాదండి, 11వ వచనం. 11వ వచనం, క్షమించాలి, 11. 29:11. నా కుమారులారా, తన పరిచారకులండి దూపం వేయించుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తన పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకుని కనుక మీరు అశ్రద్ధ చేయకూడదు. యెహోవా మనల్ని ఏర్పరచుకుని మనం ఏం చేయకూడదండి? అశ్రద్ధ చేయకూడదు. నా కుమారుల తనకు పరిచారకులండి ధూపం వేయించుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తన పరిచర్య యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఐ హ్యావ్ చూజన్ యు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. దేవుడు ఎలాగ ఏర్పరచుకున్నాడు మనల్ని? దేవుని యొక్క శక్తి ద్వారా మరణ పునరుద్ధానం నుండి ప్రభు యేసుక్రీస్తు మనల్ని రక్షించాడు కాబట్టి మనల్ని ఏర్పరచుకున్నాడు. అది యొక్క ఉద్దేశము. ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లోని ప్రతి మనుషుడు పరీక్షించుకోవాలి. కొరింథీ పత్రికలో రాయబడిన రీతిగా ఎలా పరీక్షించుకోవాలంటే, కొరింథీ సంఘం అపోస్తలుడైన పౌలు రాస్తున్న మాటలు చూస్తే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదవండి, 9వ వచనం చదవండి, 31వ వచనం చదవండి, 29వ వచనం చదవండి ఒక్కొక్కరు. 2వ వచనము, 9వ వచనము, 29వ వచనము, 31వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉంటకు పిలవబడ్డారు. ఏం చేశారు? చాలండి. మొదటిది పరిశుద్ధులు, హోలీ జనరేషన్. 2వ చదవం, 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మళ్ళీ పిలిచే దేవుడు అలాంటి వాడని, నమ్మకస్తు, ఫెయిత్ఫుల్ మ్యాన్, ఫెయిత్ఫుల్ సర్వెంట్. 3వ చూడండి, 29వ వచనం చదవండి. 29వ వచనం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోని దేవుడు వెర్రివారిని ఏర్పరచుకొను. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో నుండి
నీచులైన వాడిని ఏర్పరచుకొను, ఎన్నికైన వాడిని వ్యర్థము చేటుకు లోకములో నుండి నీచులైన వాడిని, తృణీకరింపబడిన వాడిని, ఎన్నికలేని వాడిని దేవుడు ఏం చేస్తాడండి? ఏర్పరచుకున్నాడు. సరేని దేవుడు ఏర్పరచుకుంటా. మొదటిది పరిశుద్ధులు, రెండవది పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, చూజన్ జనరేషన్. మూడోది చూస్తే ఏర్పాటు. హైలీ ఎడ్యుకేటెడ్ కాదు, హైలీ ఫిలాసఫర్స్ కాదు, పిహెచ్డీలు కాదు, డిగ్రీలు కాదు. యూనివర్సిటీలు చూస్తే మంచి మంచి జ్ఞానవంతులు, ఫిలాసఫర్స్, స్కాలర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఏర్పరచుకోలేదు. దేవుడు మనల్ని తర్వాత 31 వచ్చిన చదవండి అమ్మా. అతిశయించువాడు ప్రభువునందు అతిశయింపాలని అని రాయబడి నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనం అయిందట. ఏమైందండి? జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనం. నాలెడ్జ్ అండ్ రైచియస్నెస్ అండ్ శాంటిఫికేషన్ అండ్ రిడెంప్షన్. ఈ 4 అయింది కాబట్టి మనం ఇక్కడికి వచ్చాం. మొట్టమొదటి జ్ఞానంతో ఉన్నాం, రెండవది నీతితో ఉన్నాం, మూడవది పరిశుద్ధత ఉన్నాం, 4వ విమోచనతున్నాం. కాబట్టి ఈ బల్ల దగ్గరకు వచ్చాం అనమాట. ఈ బల్ల దగ్గర మనం యేసు ప్రభువుని ఏం చేయాలండి? జ్ఞాపకం చేసుకోవాలి. ప్లీజ్ రిమెంబరెన్స్ మీ లార్డ్ అని ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ప్రతి ఆదివారం ఎందుకు ఈ బల్ల పెడతారంటే బైబిల్ గ్రంథంలో ఉంది. అపోస్తలుల కార్య గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం చదివి మాట కనిపిస్తుంది. అపోస్తలుల కార్య గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం చదివితే ఈ మాట కనిపిస్తుంది. ఆదివారమున, ఈరోజు ఏ వారం అండి? సోమవారం, శనివారం, శుక్రవారం, మంగళవారం, ఆదివారం. ఆదివారమున చదవండి. ఆదివారమున మేము రొట్టె విడిచి కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి ఏం చేశాడని మాట్లాడుతూ ఆదివారం ఏమి విరవాలండి? రొట్టె విరవాలి. ఆదివారం 7 ఇంపార్టెన్స్ అని ఇంకోసారి చెప్తాను. చూసారా? ఈ ఆదివారము ప్రభు దినమును రొట్టె విరవాలి, ఆదివారము ప్రభు దినమును ఆరాధన చేయాలి, ఆదివారం ప్రభు దినమును కానికేయాలి, ఆదివారం ప్రభు దినం స్వార్థ ప్రకటించాలి, ఆదివారం ప్రభు దినం రివీల్యూన్ అంటే బయట కనపరుచుకోవాలి, ఆదివారం ప్రభు కొరకు మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, ఆదివారం మన ప్రవర్తన చూస్తారు. అందుకే సోమవారం శనివారం వెళ్ళిన ఆదివారం హిందువులు అంటారు, అమ్మ నువ్వు చర్చికి వెళ్ళదు బైబిల్ పట్టుకుని వెళ్తావు కదా అంటారు. తెలుసా? మన హైందవ సహోదరులు ఏమంటారు తెలుసా? మన ఇరుగు వారు ఏమంటారంటే ఈరోజు ఆదివారం కానీ మీరు మందిరంకి వెళ్ళలేదంటే నేను బాగులేదా ఏంటండి, ఏమి బాగులేదు ఏంటి పరిస్థితి అంటారు కదా. ఆదివారం ఏంటండి? దట్ ఇస్ ఇంపార్టెంట్ డే, దట్ ఇస్ ద లార్డ్స్ డే, దట్ ఇస్ ద టేబుల్స్ డే, దట్ ఇస్ ద ఆఫరింగ్ డే, ద కలెక్టింగ్ డే, ద రివాల్యూషన్ డే, ద గ్లోరిఫికేషన్ డే, దట్ ఇస్ లైక్ ద సండే. 7 రిఫరెన్స్ చెప్పి నా సబ్జెక్ట్ వేరే, కానీ ఇక్కడ ఆదివారం అనగానే ఈ బల్ల దగ్గరకు వచ్చిన మనము యేసు ప్రభువుని ఏం చేయాలండి? జ్ఞాపకం చేస్తాం. ప్లీజ్ రిమెంబరెన్స్ మీ. ఆదివారం ఏం చేస్తాం? రొట్టె తినేస్తాం. మళ్ళీ సోమవారం మళ్ళీ మామూలే కాదు. పరిచర్య ధర్మము, పరిచర్య విధాము, కొందరు అపోస్తులు గాను, కొందరు ప్రవక్తలు గాను, కొందరు సువార్థికులు గాను, కొందరు బోధకులు గాను, కొందరు ఉపదేశకులు గాను, నాయకులుగా నియమించినప్పుడు వారి ధర్మములు మనం ఏం చేయాలండి? దేవుని యొక్క ఫాలో అవుతూ ప్రభుని వెంబడిస్తూ ఉండాలి. అందుకే రాయబడి. అందుకే ప్రతి మనుష్యుడు ఏం చేయాలని? సెల్ఫ్ ఎగ్జామ్. నాకు నేను పరీక్షించుకోవాలి, మీకు మీరు పరీక్షించి, నా పరీక్ష మీకు తెలియదు, మీ పరీక్ష నాకు తెలియదు. కాబట్టి అందుకే ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగూ చేశారు. రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. వీళ్ళు ఎలా చేసి ప్రభు శరీరం అని గుర్తెరగాలి, ప్రభు రక్తం అని గుర్తెరగాలి, దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆ శిలువ మన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటే బట్టి మళ్ళీ ఆయనని దేవుని స్తుతించాలి. ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందున విశ్వాసం ఉంచుడి, నా తండ్రి అంటే అనేక నివాసాలు. మన హృదయం ఎప్పుడు కూడా ఏం చేయండి? కలవరము కలవరము కలవరము. చదవండి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం చదివిన మాట కనిపిస్తుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం మాట కనిపిస్తుంది. ఇర్మియా గ్రంథం 17:9. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? మన హృదయం మనకు సాక్ష్యం చెప్తుంది. హృదయంతో కలవరపడకూడదు. ఈ దినాల్లో చూస్తే అందరికి కలవరం 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 కలవరం. ఎక్కడ చూసి ఇంట్లో కలవరం, బయట కలవరం, తల్లిదండ్రుల కలవరం, భార్యాభర్తల మధ్య కలవరం, అన్నదమ్ములు అక్కచెల్లెల మధ్య కలవరం, అక్కచెల్లెల అన్నదమ్ముల మధ్య కలవరం, అన్నింటిలో కలవరమే. సైతాన్ని గడాలు పెట్టాడు, ఆడించేస్తాను, కోట ఆడించినట్టు ఆడించేస్తున్నాడు. అలా కూడా చేయట్లేదు. నీ కలవరం నువ్వు పోవాలంటే నువ్వేం చేయాలి? ప్రభు దగ్గర రావాలి. నీకు ఎప్పుడు కలవరమే, ఎప్పుడు బాధ, ఎప్పుడు వేదన, ఎప్పుడు శ్రమే, ఎప్పుడు దుఃఖమే, ఎప్పుడు కన్నీరు అయితే యేసు ప్రభు ఎలా జీవిస్తావు చెప్పండి? నీలో కలవరం పోవాలి. మీ హృదయములు కలవరపడనీయకుడి, నా యందు విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. డాక్టర్ యందు విశ్వాసం ఉంచుతారు, మాస్టర్ గారి యందు విశ్వాసం ఉంటారు, పాస్టర్ గారి యందు విశ్వాసం ఉంటారు. అంటే ఆ యొక్క పాస్టర్ గారి లిస్టులోని మా పేరుంటే చాలంటే కుదరదు. మన కలవరం ప్రభు మీద ఆనుకోవాలి. నీ కలవరం ప్రభు తీసివేస్తాడు. నీ హృదయం కలవరపడనీయకుడి. 15వ అధ్యాయం చేస్తే నేను నిజమైన ద్రాక్షావల్ని,
నేనే పునరుద్ధానం జీవం, నేనే 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 అని మాట అంటాడు. యోహాను సువార్త దేవుని వాక్యం చూపిస్తుంది, ద వర్డ్ ఆఫ్ గాడ్. యోహాను సువార్త ఏం చూపిస్తుందండి? దేవుని వాక్యం, ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని చూపిస్తుంది. కాబట్టి యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం నుంచి అయితే, తన్నెందరు అంగీకరించినో అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకి ఆయన అధికారమును అనుగ్రహించాడు. ఎలాగిచ్చాడని? దేవుని పిల్లలు, డాక్టర్ గారి పిల్లలు కాదు, యాక్టర్ గారి పిల్లలు కాదు, సినిమా యాక్టర్ పిల్లలు కాదు, రకరకాల వ్యక్తుల పిల్లలు కాదు, పోలీస్ కానిస్టేబుల్ పిల్లలు కాదు, టీచర్ గారి పిల్లలు కాదు, పాస్టర్ గారి పిల్లలు కాదు, కానీ దేవుని పిల్లలు, ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అన్నది ఇంగ్లీష్ బైబిల్లో. అంటే దేవుని పిల్లలకు అధికారం ఏమిచ్చాడు? తను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా దేవుని నామం ఉంటే దేవునికి ఆశీర్వాదం ఇస్తాడు. కాబట్టి అక్కడ రాయబడింది. 2వ అధ్యాయం చూస్తే కానాని వివాహము, 3వ అధ్యాయం చూస్తే దేవుని శక్తి, 4వ అధ్యాయం చూస్తే సమరయశ్రీ, 5వ అధ్యాయం చూస్తే బెతెస్దా మండపం, 6వ అధ్యాయం ఇంక అన్నీ చెప్పొచ్చు. 14వ అధ్యాయం చూసేసరికల్లా మీ హృదయాలు కలవరపడకండి. అందరికీ ఈ దినాల కలవరం, ఏమైపోద్దు లోకం ఏమైపోద్దు, నా ఆస్తి ఏమైపోద్దు, నా అంతస్తు ఏమైపోద్దు అనుకుంటారు. చూడండి విజయవాడ గుంటూరు అని చూడండి, మొత్తం మచిలీపట్నం కొట్టుకెళ్ళిపోతుంది. ఇంతంత వరదలు, బస్సులు వెళ్ళిపోతున్నాయి అట. పేపర్లో చూసి వచ్చినప్పుడు పేపర్ చూస్తే మా దగ్గర పెద్ద వర్షం రావడానికి కూడా అవ్వలేదు, నేను రానని చెప్పాను. దేవుడు తీసుకొచ్చాడు అంతే. ఎలా తెస్తామో? దేవుడు చేయాలంటే ఎలాగైనా తీసుకొస్తాడు తెలుసండి. దేవుడి నామం కుంటే ఎలాగైనా పెద్ద వర్షాలు ఉపద్రవం ఎందుకు వస్తున్నాయి? ప్రభువు చెప్పిన మాట అంటలేదు. దేవుడి మాటగా అలక్ష్యం చేస్తున్నారు, వాక్యాన్ని అలక్ష్యం చేస్తున్నారు, ప్రార్థన అలక్ష్యం చేస్తున్నారు, సేవను అలక్ష్యం చేస్తున్నారు, భక్తిని అలక్ష్యం చేస్తున్నారు. ఎప్పుడు తింటున్నారు, తాగెత్తను వెళ్ళిపోతుంది, అంతే రొటీన్ అయిపోయింది లైఫ్. కాదు, ఎన్ని ఆత్మలు ప్రభు కొరకు తెస్తున్నావు? హౌ మెనీ సోల్స్ యు గెట్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్, ద మిడ్స్ ఆఫ్ ద గాడ్. దేవుని సంఘం కొరకు నువ్వు ఎన్ని ఆత్మలు రక్షిస్తున్నావు? ఎప్పుడు నా ఇల్లే, నా బర్రె, నా వాకలే, నేనే అంటున్నాడు. మొన్న ఒక రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్ళాను 28వ తారీఖు. అసిస్టెంట్గా నర్సీపట్లో పనిచేసేవారు, మాకు బాగా తెలుసు, 35 సంవత్సరాలు. మా చిన్న చెల్లి తాలూకా టీచర్ గారు కూడా. అలాంటిది ఆవిడ వెళ్తే ఆవిడ నన్ను గుర్తుపట్టుకొని ఫోన్ చేసి, నువ్వు తప్పకుండా వచ్చి నాకు ప్రార్థన చేసి వెళ్ళాలి తమ్ముడు, నువ్వు మర్చిపోవద్దు, నువ్వు నన్ను ఆత్మీయంగా బలపరచు నా కుటుంబాన్ని అని చెప్పింది. నేను రాలేనక్క, వేరే ప్రోగ్రాం, తప్పకుండా నువ్వు రావాలి, ఆ ప్రోగ్రాం ఇంకోళ్ళకి అప్పచెప్పి నేను వెళ్ళాను. ప్రార్థన చేయించింది, కొన్ని మాటలు చెప్పాము, చాలామంది వచ్చారు. ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించాలి. మన హృదయం ఎప్పుడు కలవరు. ఆవిడకి 6 ఆపరేషన్లు అయ్యాయి. 62 సంవత్సరాలు వచ్చే సిస్టర్, నువ్వు యంగ్గా ఉన్నావంటే వచ్చిందంటే 62 సంవత్సరాలు వచ్చింది ఆవిడకి, తెలుసా? ఎవరు యంగ్ ఎనస్టిక్గా ఉన్న సిస్టర్ అన్నాను. ఆవిడ పేరు కృపారత్న కుమారి గారు ఆవిడ పేరు. యంగ్ ఎనస్టిక్గా ఉన్న సిస్టర్ అంటే ఆవిడ అన్నది, తమ్ముడు అన్నీ అయిపోతుంది, మరి ఏం చెప్తావు తమ్ముడు అని. ఇంకా అలాగ అంటే, వాట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ బ్యూటీనెస్ అన్నాను నేను. నవ్వుతా అంటే ఆవిడ అంటది, బై ద గాడ్ అన్నదనమాట. బై ద గాడ్, ఇన్ ద గాడ్, అవర్ గాడ్. దేవుని వల్లనే వచ్చింది, దేవుని ద్వారానే వచ్చింది, దేవుని శక్తి ద్వారా వచ్చిందంటే ఆవిడ 6 ఆపరేషన్లు అయినా దేవుడు ఆవిడని కాపాడాడు. చూడండి, మనకు ఒక ఆపరేషన్ అయితే అంత వేదన పడిపోతుంటాం. అమ్మో ఏమైపోయింది అంటుంటారు. ఈ బాధ ఎక్కువైపోయింది, ఈ బాధ తట్టుకోలేకపోతున్నారు కదండి. యేసు ప్రభు చెప్పిన మాట మన హృదయాన్ని కలవరపరుస్తున్నామేమో, మన జీవితాన్ని కలవరపరుస్తున్నామేమో. ప్రభు చెప్పిన మాట లోపట్లేదో అన్యులకు కూడా, యవనస్తులు కూడా కలవరంతున్నారేమో గుర్తెరగవు నీ జీవితంలో. ఇంకో విషయం చెప్తాను. మన హైదరాబాద్లోని అందరూ కూడా బక్సింగ్ గారు ఆత్మల మీదకి వచ్చిందట. వస్తే అందరూ వన్నెస్ వచ్చింది. 1 హార్ట్, 1 మైండ్, 1 స్పిరిట్, 1 విధానం. సొసైటీ లేదు, ట్రస్ట్ 1 లేదు, ట్రస్ట్ 2 లేదు, సొసైటీ 1 లేదు. సొసైటీ అందరూ కూడా పక్కన పెట్టారు. ఎంఓ అంటే మెమరాండం ఆఫ్ యూనిటీ అని ఒక ఫ్లెక్చర్ వచ్చింది. అందరూ కలుసుకొని సేవ చేస్తున్నారు. వాళ్ళు అనుకున్నారట, పరలోకానికి వెళ్తున్నావు, పరలోకానికి వెళ్తున్నావు. సేవకుడు చెప్పాడట, నువ్వు వెళ్ళవు జాగ్రత్త అన్నారట. నడిపించే సేవకుడు వెళ్ళడు, చెప్పే బోధకుడు వెళ్ళడు, విశ్వాసులు కూడా వెళ్ళరు జాగ్రత్త, హెబ్రోన్ ఫెలోషిప్లు అన్నాడు ఒక ఆయన. వాళ్ళలోని ఒక చలనం వచ్చిందట. తెలుసా ఏమొచ్చిందని? చెప్పండి, ఏమొచ్చింది? చలనం అంటే ఏంటంటే ఒక రివైవల్ వచ్చింది. మనం ఎందుకు చేయకూడదు? ఆత్మలు వచ్చిందట. బక్సింగ్ గారు ప్రార్థన చేసి సంచరించిన ప్రదేశం, ఆయన మోకరించిన ప్రదేశం, ఆయన స్వార్థ చేసిన ప్రదేశము, ఆయన ఆత్మలు రక్షించిన ప్రదేశము, ఆయన కాన్వకేషన్ నడిపించిన ప్రదేశం అంతా కూడా ఒక దైవజనుడు చెప్తుంటే, ఆ ఆత్మ 5, 8 మంది మీద వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఏమయ్యారండి? ఒక్కడిగా అయ్యారట. మన జీవితంలో ఏముందండి? ఏమి తిందుమా, ఏమి తాదుమా, ఏమి ధరించి, ఎంత సంపాదమా, ఇంకెంత ఉందా, ఏం చేద్దామని చూస్తున్నారు. కానీ చచ్చిపోయినప్పుడు పట్టుకెళ్తారు, ఎవ్వడేం పట్టుకెళ్ళరు. జాగ్రత్త, నీ 2 చేతుల్లో పెట్టేస్తారు. అలెగ్జాండర్ దగ్గర ప్రపంచ చక్రవర్తి చూడండి ఏమన్నది, 2 హోల్స్ పెట్టారు. అలెగ్జాండర్ చక్రవర్తి ఏం చేశాడు? ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకుపోలేదు, ఒట్టి చేతులు తెచ్చాడు, ఒట్టి చేతులు పోతున్నాడు. జాగ్రత్త అనుకొని తీసుకెళ్ళాలి, చూపించండి. ఒక్క దోమకాటుతో చచ్చిపోయాడు అలెగ్జాండర్ ది గ్రేట్. తెలుసా? అన్ని లక్షలు, రోమా సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, ప్రపంచం తన ఆధీనంలో ఉన్నాడు. అలాంటి ఆయన ఏమైనా పట్టుకెళ్ళాడు చెప్పండి? వీళ్ళందరూ నేను పట్టుకెళ్ళిపోతాను అంటండి. ఏం పట్టుకెళ్ళిపోతాను? నువ్వేం పట్టుకెళ్ళవు. నువ్వు సిద్ధపరిచిన రక్షణ నువ్వు తీసుకెళ్తావు. జాగ్రత్త.
ప్రిపరేషన్ విత్ సాల్వేషన్, నువ్వు సిద్ధపరిచిన రక్షణ, దేవుని కొరకు నువ్వు సిద్ధపరిచిన రక్షణ నువ్వు తీసుకెళ్తావు, జాగ్రత్త అని చెప్తున్నాను అనమాట. అదే బైబిల్ చెప్తుంది. అందుకే మీ హృదయములను కలవరపడు. సిద్ధపాటు అని మాట చూపిస్తాను. ప్రిపరేషన్. ట్రైన్కి వెళ్తున్నావు 2 గంటల ముందు, ఫ్లైట్కి వెళ్తున్నావు 3 గంటల ముందు, బస్సుకి వెళ్తున్నావు గంట ముందు, ఇంకెక్కడికైనా స్కూల్కి వెళ్తున్నావు గంట ముందు, చర్చికి వస్తున్నావు గంట ముందు, ఎక్కడికి వెళ్తున్నావు సిద్ధపడుతున్నావు. కానీ దేవుని మందిరం ఎదుట యేసుప్రభు ఆఖరి కొరకు సిద్ధపడుతున్నారు చెప్పండి. చెప్పండి, యేసుప్రభు ఆఖరికి సిద్ధపడుతున్నాక అక్క చెప్తున్నా శారక్క, యేసుప్రభు ఆఖరికి సిద్ధపడాలి. ఎప్పుడు వచ్చినా మా చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పారు, ప్రభు వచ్చేస్తున్నాడు, ప్రభు వచ్చేస్తున్నాడు, ప్రభు వచ్చేస్తున్నాడు, ప్రభు వచ్చేస్తున్నాడు. మేము చిన్నతనం ఎంతవరకు అవుతుంది, 52 సంవత్సరాలు ఇంకా ప్రభు వస్తున్నాడు. వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎలాగొస్తాడో తెలియదు, దొంగ వల్ల వస్తాడని చెప్పిన రీతిగా వస్తాడు. చూసుకోవాలి. యేసుప్రభు ఆఖరి కూడా అలాగే ఉంటాడు. చూడండి సిద్ధపాటు. చూడండి, మొదట చూపిస్తాను చూడండి. ఎఫెసీలు రాసిన పత్రిక నాకు క్షమించాలి, లూకాసు వార్త 2వ అధ్యాయం 32వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 32వ వచనం చూడండి, చదవండి. లూకాసు వార్త 2:32. ఎవరైనా తీయనమ్మా, చదవండి. బ్రదర్ సిస్టర్ టక్కన అందుకోవాలి. నాదా మీరు చదవకండి, వాళ్ళు చదువుతారు, బ్రదర్లు చదవాలి. ఆ చదవండి సిస్టర్ గారు. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చినవే అన్యజనులకు నీవు బయలుపరచుటకు వెలుగ్గాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకను మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచి నీ రక్షణ నేను కన్నులారా సిద్ధపరిచిన రక్షణ. ఏ రక్షణ అండి ఇది? ప్రిపరేషన్ విత్ సాల్వేషన్. సిద్ధపాటు. మందిరంకి వస్తున్నామంటే సిద్ధపడతాం, ఉదయం 5 గంటలకు సిద్ధపడతాం, స్కూల్కి వెళ్ళాలంటే సిద్ధపడతాం, ఆఫీస్కి వెళ్ళాలంటే సిద్ధపడతాం. దేవుని రక్షణ కొరకు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడండి? సిద్ధపాటు. ప్రిపరేషన్ విత్ సాల్వేషన్. సిద్ధపాటు కలిగి జీవించాలి. రక్షణ యొక్క సిద్ధపాటు. చూడండి, నాదా నీ మాట చొప్పున సమాధానం నీ దాసుని పోనిమ్ము. నీ మాట చొప్పున. ఎవరి మాట చొప్పున? దేవుని మాట చొప్పున నీ దాసుని పోనిమ్మంటే వెంటనే పోనిచ్చాడు. నాదా సత్యస్వరూపి, ఆత్మగల దేవ, శక్తిగల దేవ. ప్రకటన చూస్తున్నాం కదా, ఆయన 7 ఆత్మలు, 7 వాక్యములు, 7 దీపస్తంభములు, 7 సంఘములు, 7 ముద్రలు, 7 ఆత్మలు, 7 మృగములు, అన్నీ 7 ఉంటాయి. అలాంటి పరిస్థితి నుండి దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే, నాదా సత్యస్వరూపి నీ మాట చొప్పున. ఎవరు చెప్పిన మాట అండి? దేవుని మాట చొప్పున చేస్తే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అందుకే నీవు సిద్ధపరిచిన రక్షణ, నీ సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరిచిన రక్షణ నువ్వేం చేస్తున్నావండి? కన్నులారా చూచిన. మనకిచ్చిన సిద్ధపరిచిన రక్షణ ఏం చేస్తాడండి? మనం రక్షణ పొందాం, బయటికి కనిపిస్తున్నాం. మన రక్షణ పొందాం ఎలా చెప్తాం చెప్పండి? అవర్ బిలీవర్స్, గాడ్ సర్వెంట్స్, బిలీవర్స్, ఎల్డర్స్, డీకెన్స్, అంటే హోన్ బిలీవర్స్, అంటే మొత్తం హోలీ జనరేషన్ సెయింట్స్ అని అంటారు. కానీ ఎలా చెప్తారు చెప్పండి? రక్షణ పొందావు నువ్వు ఎలా పొందుతావు చెప్పండి? ఎలా పొందావు చెప్పండి? నేను చెప్పమంటారా? మీరే చెప్తారు. ఇందులో ఆయన చెప్పాడు బోధ. ఎలా పొందావు రక్షణ? నీ జీవితం మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ విధానం మారాలి, న్యూ ట్రాన్స్ఫర్మేషన్ పొందాలి. రక్షణ గారు, పాత రక్షణ గారు అక్కడక్కడికి వెళ్ళాడంటే ఏం పర్లేదంటే, కొత్త రక్షణ వచ్చాడంటే అర్థం ఏంటంటే హృదయం మార్పు చెందాలి. 2 కొరింథీ 5:17లోని కాగా ఎవడైనా క్రీస్తునందున వారు నూతనమైన సృష్టి. రక్షణ పొందామంటే అర్థం ఏంటంటే నీ జీవితం ద్వారా ప్రభువుకు మహిమ రావాలి. సిస్టర్ గారు కానీ, బ్రదర్ గారు కానీ, ఎల్డర్ కానీ, డీకెన్ కానీ, గాడ్ సర్వెంట్ కానీ, ఎవడైనా సరే దేవునికి ఏమి రావాలండి? మహిమ రావాలి. నీ జీవితం ట్రాన్స్ఫర్మేషన్. పాత జీవితంలో జీవించాడు, అందుకే సాక్ష్యం చెప్పిస్తారు. మన కృతజ్ఞత కూడికలో సాక్ష్యాలు చెప్పించట్లేదు. మా కూడికలో చూడండి ఎందుకు చెప్పించాను సాక్ష్యం అంటే, వాళ్ళ ఇంట్లో జరిగిన పని ఖచ్చితంగా చెప్పాలి. మా యేసుదాస్ అన్నగారు ఏం చేస్తాడంటే ఊరుకోడు. నేనేం ఊరుకుని పేదను ఎట్టుకున్నాను, పేదను ఎట్టడం కాదు, మనం చెప్పకూడదు, వాళ్ళతో చెప్పించాలి. అది నేను మావాడు చెప్తే మావాడు అన్నీ ఆయనే చెప్పేస్తుంటాడు. అలా చెప్పకూడదు. అందుకే ఎప్పుడంటే నువ్వు ఇచ్చిన రక్షణ, నువ్వు ఎలా రక్షణ పొందావు, ఎలా మారు మనసు పొందావు, ఎలా బాప్టిజం తీసుకున్నావు, ఎలా దేవుని బిడ్డవయ్యావు, ఎలా ప్రభు కొరకు జీవిస్తున్నావు, ఎలా ఆత్మను రక్షిస్తున్నావు, ఎలా వాక్యంలో జీవిస్తున్నావు చెప్పాలి. అది రక్షణ అంటే. నీ జీవితం మార్పు చెందిన రక్షణ. ఇంకోటి చెప్పకూడదు. నేను యేసుప్రభుని అంగీకరించి, చిన్నతనంలో యేసుప్రభుని అంగీకరించాను, మారు మనసు పొందాను కాబట్టి నీవు సిద్ధపరిచిన రక్షణ. ఏ రక్షణ అనేది? అందుకే మన యొక్క జీవితం మార్పు చెందుతుంది. అంటే మనం చూడగానే చాలామంది అంటారు వీరు దేవుని బిడ్డలేండి అంటారు. అంటే అర్థం ఏంటి? మనలో చూడగానే వెలుగు నల్లగా ఎల్లగా తెర కాదు, మనలో ఒక దైవాత్మ ఉంటుంది. ఏ ఆత్మ ఉంటుందండి? దైవాత్మను బట్టే యువర్ గాడ్ చిల్డ్రన్ అంటారు. నువ్వు దేవుని బిడ్డవని చెప్తాడు. అందుకే దేవుని బిడ్డవు కాబట్టి నువ్వు రక్షణ పొందిన బట్టి నీ జీవితం ద్వారా నీ హృదయం మార్పు చెందింది. పాపముని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేస్తుంది అనమాట. ఏం చేస్తుందండి? ఒప్పింపు చేస్తుంది. అది రక్షణ. అది రక్షణ. ఆ రక్షణ నువ్వేం చేయాలండి? బయలుపరచబడు. రెండోది చూపిస్తాను చూడండి. రెండోది
ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎఫ్ఎస్సీ 2:10. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకునే వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేటికే మనము క్రీస్తు యేసును సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాం. రెండవది ఏంటండి? సిద్ధపరిచిన రక్షణ. రెండవది సిద్ధపరిచిన సత్క్రియలు. అవర్ యాటిట్యూడ్ మస్ట్ బి చేంజింగ్. మన జీవిత వైఖరి మారాలి. పాత జీవితంలో ఆడికి ఆకలి అంటే నా జోబీలో 100 రూపాయలు ఉన్న ఆకలి, ప్రార్థన చేద్దాం బ్రదర్, ప్రార్థన చేద్దాం బ్రదర్, ప్రార్థన చేద్దాం బ్రదర్ కూర్చో. రాత్రి మా కుటుంబ ప్రార్థనలు చెప్పాను, ఉదయకాలంలో చెప్పాను. ప్రార్థన చేద్దాం ఊరుకుంటారేంటి? ఆడికి ముందు ఆకలి తీరాలంటే అర్థం ఏంటి చెప్పండి? అర్థం ఏంటి? 100 రూపాయలు ఇవ్వాలంతే. ప్రార్థన చేద్దామండి, తర్వాత ప్రార్థన దేవుడు ఇస్తాడండి, దేవుడు ఇస్తాడండి అంటే అర్థం ఏంటి? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అయ్యా, నీతో మాట్లాడుతున్నాడు సిస్టర్, నీతో మాట్లాడుతున్నాడు బ్రదర్. అందుకే సిద్ధపరిచిన సత్క్రియలు. యాటిట్యూడ్ మస్ట్ బి చేంజింగ్. లోతు భార్య జీవితం చూడండి. లోతు భార్య సొదొమ గుమరాల వైపు చూసింది, బంగారం వదలేదు. మన ఆడవాళ్ళు కట్టండి, ఒక పేపర్లో రాసి టైమ్స్ ఆఫ్ ఇండియా మ్యాగజైన్ మన లేడీస్ అటండి 2 చేస్తారట, బంగారం వదలరట, బట్టలు వదలరట. ఎన్ని 100 చీరలున్నా భర్త గారు మీరు ఏమీ తేడా డియర్, నువ్వేమి తీసుకురాలా డియర్ అంటారట. బంగారం షాప్కి వెళ్తే 1 తులం బంగారం 75,000 రూపాయలైనా 2 తులాలు నాకు కొనలేదు అంటదట. వీళ్ళు షాపింగ్ ఆడవాళ్ళ వల్ల జరుగుతుంది, మగవాళ్ళే లేదు, జత బట్టలు తీసుకొని వచ్చేస్తాడు. ఎన్ని 100 చీరలు తీసినా 1 చీర కూడా సెలెక్ట్ చేయకుండా వచ్చేస్తుందట. అర్థమైందండి? చూసారా? సిద్ధపరిచిన సత్క్రియలు అంటే అర్థమే యాటిట్యూడ్ చేంజింగ్. సత్క్రియ అంటే అర్థం ఏంటంటే నీవు చేసిన క్రియ, నీవు చేసిన విధానం, నువ్వు చేసిన ప్రత్యక్ష, నువ్వు ఇచ్చిన సేవకుని ఇచ్చిన ధన్యత నీ ఇంటికి, నీ కుటుంబానికి, నీ భర్తకి, నీ పిల్లలకి అన్నీ ఉపయోగపడతాయంటే సత్క్రియలు ఎందు సిద్ధపట్టు. సత్క్రియ చేయాలి. పౌలు గారు సత్క్రియ చేశాడు, సంఘాలు కట్టాడు. యేసుప్రభు సత్క్రియ చేశాడు, తన మాట చూపించాడు. యేసుప్రభు మాట ద్వారా స్వస్థ వచ్చింది, యేసుప్రభు కళ్ళు ద్వారా స్వస్థ వచ్చింది, యేసుప్రభు వినికిడి ద్వారా స్వస్థ వచ్చింది, యేసుప్రభు బట్టల ద్వారా స్వస్థ వచ్చింది, యేసుప్రభు ఉమ్ము ద్వారా స్వస్థ వచ్చింది, యేసుప్రభు చేయి చాపితే చచ్చిపోయిన సైతం ముగ్గురు లేచారు. లాజరు బయటికి రాంటి వచ్చాడు. ఎలా చేశాడు చెప్పండి? అందరూ రెండంత వచ్చేసినాం. ఇప్పుడు మన వాల్టర్ సిమెట్రీకి వెళ్ళండి, ఎలా ఉంటుందో చెప్పండి. రండి అంటే వచ్చేసింది, కానీ లాజరు బయటికి రా అంటే ఎలా చేశాడు యేసుప్రభు? కమాన్ ఐసే, కమాన్ ఐసే. ఇంగ్లీష్ బైబిల్ అంటే కమాన్ ఐసే, లాజర్ గెటప్ వేసే, కమాన్ ఐసే అన్నాడట. వెంటనే వచ్చాడట. ఆ సత్క్రియ ఎలా చూశాడు? మార్తా మరియా లాజరు ఉంటున్నప్పుడు కూడా మళ్ళీ లాజరు చచ్చిపోయాడు. ఒకసారి బతికింపడి మళ్ళీ ఏం చేశాడండి? చనిపోయాడు. నీ సత్క్రియ ఎలాగుంది? అది రెండోది. మనం సిద్ధపరిచిన సత్క్రియ, ప్రభువు కొరకు సిద్ధపాటులోని నీ సత్క్రియతలు చూపించాలి. సంఘానికి చాలామంది వస్తారు, కొంతమంది కష్టములు వస్తారు, కొంతమంది బాధలు వస్తారు, కొంతమంది శ్రమల్లో వస్తారు, కొంతమంది ఇరుకుల్లో వస్తారు, కొంతమంది దెబ్బల్లో వస్తారు, కొంతమంది వ్యాధుల్లో వస్తారు, కొంతమంది పరిస్థితులు వస్తారు. కానీ నీ సత్క్రియ చూపించాలి. ప్రభు నా పాత్ర ఏంటని చెప్పాలి. వాట్ అబౌట్ మై టాలెంటెడ్? ప్రభు నా పాత్ర ఏంటి? వాట్ అబౌట్ మై విజువల్ ఇన్ ద చర్చ్ ఆఫ్ లార్డ్? దేవుని సంఘము నా పాత్ర ఏంటి? వాట్ ఇస్ ద చర్చ్ ఈజ్ ద ఎక్లియాషియా, సంఘంలో ఒక ప్రత్యేక నా పాత్ర ఏంటని చెప్పాలి. నా సీట్ నాకు ఉంటుందంటే కుదరదు. సంఘంలో అందరూ కూడా ఒక పాత్ర. అందుకే భక్సింగ్ గారు అనేవారు, ప్రెషియస్, వండర్ఫుల్, ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ ప్రెషియస్ అండ్ ఆల్ ఆర్ వండర్ఫుల్. అందరూ సమానలే, అందరూ కూడా దేవుని యందు ఏకీభించిన వారే, అందరూ దేవుని కొరకు అందరూ సమానం జీవించి ప్రభువు ఆత్మ కొరకు సిద్ధపరిచిన వాడు భక్సింగ్ అని చెప్పేవాడు. ఈ దినాలు ఏం చేస్తున్నారు? ఆడెలగా ఈడెలగా శివ ఎలా పెట్టేస్తున్నారు? ఇందులో రావట్లేదు, ఇందులోకి వెళ్ళిపోతుంది శివాంతాన్ని. దేవుని కొరకు సత్క్రియ చేస్తున్నారా? దేవుని వాక్యం కొరకు సత్క్రియ చేస్తున్నారా? దేవుడు చెప్పిన మాట వింటున్నారా? ఎప్పుడేమవుతుందో తెలియదు. చిన్న పిల్లలు ఎందాలు వచ్చినప్పుడు కూడా మేము వచ్చినప్పుడు వాడంటే స్కిడ్ అయిపోయి బండి మీద పడిపోయాడు. ఎప్పుడేమవుతుందో తెలియదు. ఎందాల బ్రదర్ కూడా చెప్పాడు, 2-3 యవనస్తులు చచ్చిపోయారు. మనం ఎలాగొస్తో తెలియదు. ప్రియమైన సిస్టర్ అండ్ బ్రదర్, మనం జాతితో నిమిత్తం లేదు, మనం అందంతో నిమిత్తం లేదు, మనం డబ్బుతో నిమిత్తం లేదు, మనం సాక్ష్యం నిమిత్తం లేదు. మనం ఎక్కడైనా వస్తా సిద్ధపడవు. మనమా నీ ముళ్ళు ఎక్కడా? ఓ మనమా నీ విజయం ఎక్కడ? మనములు ప్రభునేస్తుంది గుర్తెరగవు. మరియానందం గారు కాకినాడలో 30 సంఘాలు కట్టాడు. తెలుసండి? 30 సంఘాలు. 30 సంఘాలు ఎలా కట్టాడు అని అంటే ఒక ఆయన అంటాడు, సామ్యుల మనోహర్ గారు చెప్పాడు. ఆయన రోజు వారానికి అటండి ఒక్కొక్క ఆదివారం ఒక రోజు ఒక మందిరంకి వెళ్ళి కట్టడానికి ప్రయాసపడి ఆత్మను తీసుకొచ్చేవాడట. ఏజెన్సీ ప్రాంతంలోని. తర్వాత బాలసుందరన్న గారు వెళ్ళారు. ఏజెన్సీ ప్రాంతం రాజబొమ్మంగి అయితేమి, కెమ్మరగడ్డ అయితేమి ఏంటండి, ఎక్కడ మన సిటీలో చక్కగా వస్తున్నాం, కానీ పల్లెటూరులో చూడాలి. అసలు సంఘం అంటే ఎలాగ పరిగెడతారు. ఆ సిస్టర్ ఉందిగో, ఆ మెడిసిన్ అడగని చెప్తారు. సంఘం అంటే పరిగెడతారండి. రాయలసీమ నీ సిస్టర్ గారిని అడగని, గిద్దలు ఎలాగుంటుందో నేను చూసి వచ్చాను, తెలుసు నాకు. ఎలా పరిగెడతారంటే ఆత్మలు కూడా పరిగెడ ట్రైన్ దిగి, బస్సు దిగి, ఆటో లేకపోయినా దేవుని మందిరం ప్రయాసపడతారు. ఇప్పుడు మనకు అన్నీ ఉన్నా రావట్లేదు. మనకు అన్నీ ఉన్నా
చిత్తు తిని మత్తులు ఎదిరిపోతారు. యేసుప్రభు వస్తాడు చూస్తాం, మరి వెళ్తామంటే కుదరదు. జాగ్రత్త. యేసుప్రభు వస్తాడంటే కుదరదు. నీ యాటిట్యూడ్ చూస్తాడు, నీ పరిస్థితి చూస్తాడు. అందుకే వాళ్ళు సిద్ధపడ్డారు. 30 మందిరాలు కట్టిన వారం అంతా కూడా ఏం చేస్తాడండి, వారంలో మన క్యాలెండర్ మంది ఈరోజు 1వ తారీఖు ఫలానా దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పాలి, 2వ తారీఖు ఫలానా వాక్యం చెప్పాలి, 3వ ఫలానా మందిరంకి వెళ్ళాలి. దేవీపురం ఉంది, దేవీపట్నం అని ఉంటుంది తెలుసండి. గోదావరి మధ్యలో ఉంటుంది, గోదావరికి ఆనుకొని ఉంటుంది దేవీపట్నం, రంపచోడవరం దగ్గర. అసలు ఆ దినాల్లోని ఈ దినం అంటే బస్సులు వచ్చాయి, ట్రైన్లు వచ్చాయి సరే మా బ్రిడ్జిలు. ఆ దినాల్లోని ఆ గోదావరి ఈదుకొని అవతలకి వెళ్ళేవారట, చిన్న తెరచాప మీద వెళ్ళేవారట సేవ అంటే. ఇప్పుడు దినాలు సేవలు చేశారు వీళ్ళంతా. అలా చేసినప్పుడు ఆ సేవ యొక్క మర్మం గొప్పగా ఆ దేవీపేటలో పెద్ద మందిని ఏర్పరిచాడు. ఆయన కూడా ఎవరు, మన బాలసుందరం రేపు సుధీర్ వస్తున్న నాన్న మంచి సేవ చేశాడు. ముసలోడు ఆయన, 80 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఆయన, 90 సంవత్సరాలు ఆయన. మంచి రాష్ట్రపతి అవార్డు పొందాడు. చక్కగా ఉండాలి. ఏం చేశాడు సేవ? తన భార్యని తన పిల్లల్ని, ఒక కుటుంబంలో ఒక్కరోజు ఇద్దరు చచ్చిపోయారు. అల్లుడు చచ్చిపోయాడు, కొడుకు చచ్చిపోయాడు. అల్లుడు వెళ్తే బాక్స్కి వెళ్తాడు, ఆయన చచ్చిపోయాడు. ఇద్దరిని ఒకసారి సమాధి పెట్టి చేశాడు. ఎవరు బాధపడతారు చూడండి. ఎంత యాటిట్యూడ్ అండి, దేవుళ్ళలో నిరీక్షణ అండి, ఎంత శక్తి ఉంది చూసారా. చూస్తారండి. మన సంఘం కట్టమంటే ఏం కడతాం బ్రదరు, ఎలాగెళ్ళిపోతాం బ్రదరు, అది మన ఇల్లంటే కట్టేస్తాం కదా. ఆ యాటిట్యూడ్ ఉండాలి మనలోని, ఆ పరిస్థితి ఉండాలి. ఎప్పుడు ఉండకూడదు. దేవుని సేవ చేయాలి. నువ్వు ఏమీ పట్టుకెళ్ళావు, దేవుని ఆత్మ పట్టుకెళ్తావు, దేవుని శక్తిని పట్టుకెళ్తావు, దేవుని ప్రేరణ పట్టుకెళ్తావు, దేవుని మహిమను పట్టుకెళ్తావు, దేవుని వాగ్దత్తం పెట్టి. అందుకే ఇక్కడ చెప్పాడు, సిద్ధపరిచిన యొక్క సత్క్రియలు ఎలా ఉండాలి. సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి. వాడు చిన్నోడు పెద్దోడు అందరూ సమానంగా చూడాలి. మందిరంలో అందరూ సమానమే. మన ఫెలోషిప్లోని వాడికి ఎక్కువ వాడు తక్కువ పాస్ట్ గారి మీదన పెట్టిన అందరూ సమానంగా ఎడతాడు. వాటి ఎగస్ట్ ఎత్తని ఎవరికి వేయడు. అది సమానం, ఆ మెనువే పెడతారు. తెలుసు మీకు. ఇంకా పై దగ్గర చూడండి, పెందుకోస్తులు బ్యాప్టిస్టులు అయితే పాస్ట్ గారి భోజనం వేరే, విశ్వాసుల భోజనం వేరే. అలా ఉండకూడదు. అందరూ సమానంగా. మన ఫెలోషిప్ ధర్మం అదే. అందుకే అందరూ సమానంగా కూర్చొని ఏకదాటి కూర్చొని ఒకే మర్మంతో ఆడు ఏం తింటాడు అదే తింటాడు అంతే. ఇంకోటి ఏం కట్టకూడదు. ఆడు ఏం తింటాడో అదే తింటాడు, అదే విధానం. కానీ వాళ్ళకి స్పెషల్గా చూస్తారు అంతే సేవకుడని. దేవుని అది సత్క్రియ అంటే. నువ్వు దేవుని కొరకు జీవించినప్పుడు నీ సత్క్రియ ఏం చేస్తున్నావు ప్రభు కొరకు. నువ్వు వాక్యం కొరకు ఎంత ప్రయాసపడుతున్నావు, ప్రార్థన కొరకు ఎంత ప్రయాసపడుతున్నావు, సేవ కొరకు ఎంత ప్రయాసపడుతున్నావు, భక్తి కొరకు ఎంత ప్రయాసపడుతున్నావు, ఆత్మకు ఎంత ప్రయాసపడుతున్నావు. నీ సత్క్రియ ప్రభు చూస్తున్నాడు కదా, వింటున్నావా? దేవుడు చెప్తున్నాడు. ఆకాశం ఆలకించు. చదవండి యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి త్వరగా. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2-3 వచనాలు చదివి మాట కనిపిస్తుంది. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలకని గొప్పవారిని చేసింది వారు నా మీద. ఆకాశం మాట్లాడుతుంది, భూమి మాట్లాడుతుంది, సూర్యచంద్రులు మాట్లాడుతుంది. కానీ దేవుని యొక్క మానవుడు ఏం చేస్తున్నాడండి? తిరగబడుతున్నాడు. చూసారా? మన తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నాడు. పిల్లలు తెలుసండి. ఇప్పుడు పిల్లలు చెప్పినట్టు తల్లిదండ్రులు వినాలండి, తల్లిదండ్రులు చెప్పినట్టు పిల్లలు కాదండి. ఒకప్పుడు మా నాన్నగారు మమ్మల్ని కొట్టేవాడు. బైబుల్ చదవడం సార్, బైబుల్ నేను ఏం చేశానండి, మా నాన్నగారి మీద బైబిల్ ఇసిరిశాను. కుటుంబ ప్రార్థన అవుతుంది, నాకు బాగా ఇసుకెత్తిపోయింది. రోజు ప్రార్థన తినేసేవాడు. నిజంగా ఉన్నాడు, అడగండి చెప్తాడు. కుటుంబ ప్రార్థనలు ఇసిరిశాను, బైబుల్ మీదకి కళ్ళు మీదకి ఇసిరిశాను. రోజు ప్రార్థనంటే ఆ ప్రార్థన ఏం చేసిందండి? మా సిస్టర్లు ఉన్నారు, అడగండి, నేను చెప్తాను. ఆ ప్రార్థనను బలపరిచింది. నేను చెప్తున్నాను, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలకని గొప్పవారిని వారు నా మీద ఏం చేశారండి? తిరుగుబడి ఉన్నారు. ఎద్దుతోన కామందుని ఎరుగను, గాడిత్తను సొంతవాడితోడు తెలుసుకుని ఇశ్రాయేలు తెలివిలేదు దా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన పిల్లలారా, దుష్ట సంతానమా, చెరుపు చే పిల్లలారా, మీకు శ్రమని బైబిల్ చెప్తుందన్నమాట. అంటే మనకు శ్రమ. ఈ యాటిట్యూడ్ అని పోవాలి, మీ సత్క్రియల యాటిట్యూడ్ అని పోవాలి. అది చూసారండి, ఇది నువ్వు పిల్లలే పరిపాలన చేస్తున్నాడు. తల్లిదండ్రులు, మమ్మీ నువ్వుకేం తెలియదు మమ్మీ, డాడీ నీకేం తెలియదు డాడీ, ఎప్పుడు ఓల్డ్ ఏజ్ లాగా ఉంటారు, ఎప్పుడు ఓల్డ్ ఫ్యాషన్, దర్ ఇస్ న్యూ ఫ్యాషన్ కమింగ్ డాడీ, కమింగ్ మమ్మీ అంటున్నారు. ఎవరు? చిల్డ్రన్. వాట్ అబౌట్ అవర్ చిల్డ్రన్? వాట్ అబౌట్ యువర్ చిల్డ్రన్? వాట్ అబౌట్ మై చిల్డ్రన్? నీ పిల్లలు ఉన్నారు, నా పిల్లలు ఉన్నారు, మన పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ట్రాన్స్లేషన్ మారిపోయిందండి. ఆ ట్రాన్స్లేషన్ వేరండి, తెలుసా? ఇప్పుడు ట్రాన్స్లేషన్ మారిపోయింది. మమ్మీ నేను చెప్పిన వాళ్ళు మీరేం చెప్తారని పాప అంటుంది. ఫ్రాక్ తీయకపోతే బాధ, ప్యాంటు షర్ట్ కొనకపోతే పాప. ఏంటండి, మమ్మీ డాడీ ఎంత బాధపడతారో అని కూడా తెలియదు, తెలుసండి. వాళ్ళు ఎంత కష్టపడి ప్రార్థన చేస్తారో తెలియదు, ఎంత వేదన పడతారో తెలియదు. ఐఎమ్ దేర్ మమ్మీ, ఐఎమ్ దేర్ డాడీ, యు ఆర్ లుకింగ్ అట్ సీ దట్ దేర్, ఐఎమ్ ద లీడింగ్ విత్ యూ అంటే నేను నిన్ను నడిపిస్తాను చూడంట. ఎవరో తల్లిదండ్రులు పిల్లలు కాదు నడిపించే, తల్లిదండ్రులు చెప్పిన మాట పిల్లలు అనాలి. పిల్లలు నడిపిస్తున్నారు తల్లిదండ్రులు, జాగ్రత్త. యేసుప్రభువు ఏమన్నాడు? చదవండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదవండి త్వరగా. ఇంకో 2 ఉన్నాయి, త్వర చూపించి ముగించేస్తాను. తీయండి బైబిల్ తీయండి అందరూ. ఎఫెసీ పత్రిక చిన్నపిల్లలు తీయండి, 6వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదవండి. పిల్లలారా, ఇది ధర్మమే, నీకు మేలు కలిగినట్లు
నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు ఎలాగుంటాడండి? దీర్ఘాయుష్మంతుడు. నీ తల్లిని తండ్రిని ఏం చేయాలని? వారు చెప్పిన మాటకు లోబడాలి. తల్లిదండ్రులు చెప్పిన మాట పిల్లలు ఏం చేయాలని? ఇప్పుడు లోబడుతున్నారు పిల్లలు, చెప్పండి. పిల్లలు లోబడుతున్నారండి? లోబడాలంతే. మమ్మీ డాడీ ఏం చెప్పాడు, మా నాన్నగారు ఎప్పుడు చెప్పినా లోబడి. ఆయన ఒక్కోసారి అంటాడు, నీకు ఇంకా బుద్ధి లేదురా, ఇంకా ఇది లేదురా అంటాడు. పెళ్ళి అయిపోతారు పిల్లలు, ఎప్పుడే నాకు అంత ఏజ్ వచ్చేసింది ఇంకా అంటాడు. నీకేమీ తెలియదురా అంటాడు. ఇప్పటికి అప్పుడప్పుడు నాకేమీ తెలియదు, నీకే తెలుసు కదండి అంటాడు. పెద్ద ఆయనకి అది చెప్పిన మాట ఏం చేయాలండి? చెప్పండి, ఏం చేయాలి చెప్పండి పిల్లలారా. సండే స్కూల్ పిల్లలు కూడా వచ్చారు. వినాలి, ఏం చేయాలి? వినాలి. అందుకే ప్రభువునందు వలె మీ తల్లిదండ్రులు విధేయులు, నీ ధర్మమే నీకు మేలు కలుగు. నీ తల్లిని తండ్రిని ఏం చేయాలని? సన్మానించాలి. వాళ్ళు ఎంత వృద్ధులైనా సన్మానించాలి, వాళ్ళు ఎన్ని కష్టములైనా సన్మానించాలి, వాళ్ళు ఎన్ని ప్రేరణైనా సన్మానించాలి. ప్రభు కొరకు వారి జీవితాన్ని సమర్పించుకుంటే ప్రభు సాయం చేస్తాడు. చదవండి, మూడోది చూపిస్తాను. మొదటిది సిద్ధపరిచిన రక్షణ, రెండవది సిద్ధపరిచిన సత్క్రియలు, మూడోది చూపిస్తాను చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయము మొదటి వచనం. Luke Gospel chapter 24 verse 1. Luke Gospel chapter 24 verse 1. లూకాసు వార్త 24 మొదటి వచనం చదవండి. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యము తీర్చుకొని సమాధి ఎద్దుకు వచ్చి సమాధి ముందు రాయిని ధరించున్నారు. సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు ఏం చేయాలండి? ప్రిపరేషన్ విత్ ద ఫ్రాగ్నెన్సీ. ఒక సెంట్ వేసుకొని వచ్చారంటే ఎలాగుంటుంది చెప్పండి? మన మందిరం అంతా కూడా, రూమ్ అంతా కూడా ఏసీ కదా, మంచి వాసన వస్తుంది. అలాగ ఒక పెంట తొక్కు వచ్చారనుకుని ఏమవుతుంది? మందిరం అంతా కూడా ఏమవుతుందండి? పెంటే వస్తుంది. సుగంధ ద్రవ్యములు. యేసు ప్రభు దేవునికి ఏం కట్టడానికి వచ్చారండి? చెప్పండి, ఏం తేడానికి వచ్చారు? సుగంధ ద్రవ్యములు పూజడానికి వచ్చారు. ఎవరు? స్త్రీలు. మగ్దలేని మరియ, యాకోబు తెలియని మరియ, స్త్రీలు కొంతమంది వచ్చిన, పురుషులు ఎవరు రాలేదు. యేసు ప్రభు దగ్గర స్త్రీలు అంటే బాగా ఇష్టం. మగ్దలేని మరి పరిగెట్టుకోండి, నా దేవుడిని ఎత్తుకెళ్ళిపోయారు, నా దేవుడిని ఎత్తుకెళ్ళిపోయారు, నా దేవుడిని ఎత్తుకెళ్ళిపోయారు అంటే సుగంధ ద్రవ్యాలు పూసిందనమాట ఆ స్త్రీ. అపోస్తుల్లో ప్రసిద్ధికి ఎక్కిన వారు స్త్రీలే, పురుషులుగా తెలుసని చూడండి. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం చూడండి. రోమాలకు రాసిన పత్రిక, బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 16, రోమా పత్రిక 16వ అధ్యాయం 7వ వచనం చదవండి. 7వ వచనం 16:7. నాకు బంధువులను, నా తోటి ఖైదీలైన అందోనికును యునీకునకును వందనములు. వీరు అపోస్తుల్లో ప్రసిద్ధికి ఎక్కిన వారే, నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. ఎవరికంటే ముందుగా అండి? దేవుని కంటే ముందుగా క్రీస్తునందున్నవారు. కాబట్టి యేసుప్రభు చెప్పిన స్త్రీలు అపోస్తుల ప్రసిద్ధికి ఎక్కారట. అందుకే యేసుప్రభు దేహం దగ్గరికి ఎవరు వచ్చారండి? మగ్దలేని మరి వచ్చింది, సలోమి మరి వచ్చింది, యాకోబు తెలియని మరి వచ్చింది, అనేక మంది స్త్రీలు వచ్చారు. సుగంధం చూడగానే రాయి పొర్లేంబడి చూజగానే. ఇప్పటికీ యేసుప్రభు సమాధి దగ్గరికి వెళ్ళారు. ఇశ్రాయేల్ దేశంలో 3 దగ్గరలు ఏడుస్తారు. జాగ్రత్త వినండి, ముగించేస్తాను, అయిపోయింది. ఫస్ట్ థింగ్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క పుట్టుక దగ్గర ఏడుస్తారు. సెకండ్ థింగ్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ, ద గొల్గతా మౌంటైన్. అంటే అర్థమేంటి? యేసు ప్రభు సిలువ వెంబడిస్తున్నప్పుడు గొల్గతా కొండ దగ్గర ఏడుస్తారు. మూడోది ఏంటండి? ద రిజరక్షన్ ఆఫ్ ద పవర్, ద డూమ్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు సమాధి దగ్గర ఏడుస్తారనమాట. ఫస్ట్ థింగ్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, సెకండ్ థింగ్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ, థర్డ్ థింగ్ ద డూమ్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. అంటే యేసు ప్రభు యొక్క పుట్టుక దగ్గర మొట్టమొదటి ఏడుస్తారు. రెండోది ఏంటంటే యేసు ప్రభు యొక్క సంచరించి సిలువ మరణం దగ్గర ఏడుస్తారు. మూడోది ఏంటంటే యేసు ప్రభు సమాధి దగ్గర ఏడుస్తారు. పుట్టుక యేసు ప్రభు బంగారు నక్షత్రం ఉంటుంది, ఇప్పటికి ఉంది. ఆ చర్చి చూస్తే చాలా వండర్ఫుల్గా ఉంటుందట. మీరు యూట్యూబ్లో కొట్టండి, జెరూసలేం విత్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నజరేత్ అని కొడితే ఆ చర్చ్ వస్తుంది. ఎంత వండర్ఫుల్గా ఉంటుందంటే, యేసు ప్రభు చుట్టిన ప్రదేశం దగ్గర ఒక బంగారు నక్షత్రాన్ని స్థాపించారు. నేటికే నక్షత్రం ఇలా ముద్దెట్టుకుంటారట. ఈ ప్రదేశంలో పరిశుద్ధుడైన ప్రభు నా కొరకు పుట్టాడు కాబట్టి నేను స్తుతిస్తున్నానని ఏడుస్తారట. రెండోది ఏంటంటే, ఆ గొల్గొతా కొండ దగ్గరికి వెళ్తున్నప్పుడు 40 స్టేషన్స్ ఉంటాయి. 40 స్టేషన్స్ కూడా ప్రయాణం చేసి సిలువమరణం పట్టుకెళ్తున్నప్పుడు ఆ 40 స్టేషన్ దగ్గరికి వచ్చి గొల్గొతా కొండ దగ్గరికి వచ్చేసరికల్లా ఈ ప్రాంతంలోనే, ఈ ప్రదేశంలోనే యేసుప్రభు నా పాపం నిమిత్తము చనిపోయాడు కాబట్టి, బల్లిచ్చాడు కాబట్టి అందుకే ఏడుస్తారట. మూడోది ఎందుకు ఏడుస్తారంటే, యేసుప్రభు సమాధి దగ్గరికి తెల్లవారుజాము 8 గంటలకు వెళ్ళాలట. 8 గంటలండి, 1 గంట, 2 గంటల లంచ్ టైం, 3 గంటలండి, 6 గంటల వరకు చూడడానికి వెళ్తే 3 స్టెప్స్ ఉంటాయట. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ అండ్ థర్డ్ స్టెప్. ఫస్ట్ గార్డెన్, సెకండ్ రాతి అయిన స్టోన్ ఉంటుంది. థర్డ్ స్టెప్కి వెళ్ళగానే యేసుప్రభు పండ వేసిన ఆ యొక్క గోల్ ఉంటుందట. ఆ గోల్ దగ్గరికి వెళ్ళగానే ఆ బట్టని ఇప్పటికి కూడా ఇశ్రాయేల్ మ్యూజియంలో ఉందట. అలా పట్టుకొని, ప్రభా ఈ ప్రాంతంలో నా కొరకు నువ్వు ప్రాణదానమై తిరిగి లేచావు ప్రభు అని ఏడుస్తారంటే ఎంత గొప్ప ఉద్దేశం చూసారా. అందుకే అపోస్తుల్లో ప్రసిద్ధికి ఎక్కిన వారు ఎవరండి?
స్త్రీలే, పురుషులు కాదు. అపోస్తుల ప్రసిద్ధికి ఇక్కడ ఎవరెవరండి? ఆ స్త్రీలే. కాబట్టి యేసు ప్రభు జీవితం అంత వేదన పడింది. కాబట్టి మనం ప్రభు కొరకు ఏం చేస్తున్నాం చెప్పండి. వాట్ అబౌట్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్? వాట్ అబౌట్ యూ థింగ్స్ అండ్ మై థింగ్స్? వాట్ అబౌట్ యూ థింగ్స్ అండ్ యువర్ లార్డ్? నీ జీవితము, నా జీవితము, నీ విధానము, నా విధానం, నీ ప్రత్యక్షత యేసు ప్రభు ఏం చేస్తున్నామంటే దేవుని కొరకు ఏమీ చేయట్లేదు, ఏదో కొద్దిగా చేస్తాం. ఆయన మరణము ద్వారా గొప్ప ఆశ్చర్యం. రక్తదానం చేస్తారు, బట్టల దానం చేస్తారు, భూదానం చేస్తారు, గోదానం చేస్తారు, ఏ దానమైనా చేస్తారు. ఇంకోటి చూస్తే రకరకాల 7 దానాలు చేసిన ప్రాణదానం ఎవరు చేశారు చెప్పండి? యేసుప్రభు అక్కడే. ప్రాణదానం ఎవరు చేశారు? అక్కడే యేసుప్రభు. ఎవరు చేయలేదు, ఏ మానవుడు చేయడు. భార్య భర్త కొరు, భర్త భార్య కొరు, పిల్లలు తల్లిదండ్రులు కొరు, తల్లిదండ్రులు ఎవరు ప్రాణం అంటే ఇవ్వలేదు. రక్తం అంటే ఇస్తారు కానీ, కొంతవరకు ఇస్తారు కానీ ప్రాణం అంటే ఇవ్వలేదు. కానీ యేసుప్రభు అక్కడే ప్రాణదానము చేశారు. అందుకే సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యం అని. ఏ ద్రవ్యములండి? ద ప్రిపరేషన్ విత్ ద ఫ్రాగ్నెన్స్, ప్రిపరేషన్ విత్ ద సాల్వేషన్, ప్రిపరేషన్ ద యాటిట్యూడ్, ప్రిపరేషన్ విత్ ద అంటే ఫ్రాగ్నెన్స్ ఆఫ్ ద వర్షిప్. ద సిద్ధపరిచిన సుగంధం తీసుకుంటే ఎంత అమోఘం ఉంటుందో తెలుసు. ఇశ్రాయేల్ దేశంలో సుగంధ ద్రవ్యాలు కొనుక్కొచ్చాడంటే మా సామ్యూయల్ మనోహరన్ గారు చూపించాడు. ఇప్పటికీ వాసన వస్తుందట, అంత ట్రెమెండస్గా ఉంటుందట. ఒక సెంట్ అయితే ఇలా చూస్తే యాక్సోనో యాక్సినో పెట్టి మనం కొట్టుకొని వస్తే 2 రోజులకు సేవట వచ్చేస్తుంది. కానివ్వండి ఆ సెంట్ అటండి మాధుర్యంగా కనిపిస్తుంది. ఆ రాయట మాధుర్యంగా కనిపిస్తుంది. అది ప్రభు యొక్క ఉద్దేశం. చూసారండి. ఇంకోటి ఎఫెసీ పత్రిక 5 అధ్యాయం మొదటి వచనం చదవండి. ముగించాను, అయిపోయింది. ఎఫెసీ పత్రిక 5 అధ్యాయం మొదటి వచనం. కావున మీరు ప్రియులైన పిల్లలవరే దేవుని పోలు నడుచుకోండి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన ఉంటకై మన తాను దేవునికి అర్పణముగాను బలిగా అర్పించుకునగా అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకుని. ఎలా చేయాలండి? క్రీస్తు మిమ్మల్ని పరిమళ వాసన ఉంటది ఏం చేశాడండి? అర్పణముగాను బలిగాను అర్పించు. అర్పణముగా బలిగా అర్పించుకున్నాడు కాబట్టి దట్స్ ద మిడ్స్ ఆఫ్ ద లార్డ్స్ టేబుల్. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు బలి అయిపోయాడు కాబట్టి అది బల. అర్పణముగాను బలిగా అర్పించుకున్నాడు కాబట్టి ఆ బలను పాలు పొందిన ఉద్యోగం కాబట్టి దేవుని ఉద్దేశం కనిపించింది. మన యూత్ మీటింగ్ పేపర్ చదివారు కదండి. అందరూ చదివారా లేదా? చెప్పండి, చదివారా లేదా? అందరూ చదివారు. ఎవరున్నారు? అన్ని పేర్లు రాసి, కానీ ఒక్కట్లు వేయలేదు. అదేం రాయలేదు తెలుసా? హౌ టు ఫైండ్ గాడ్స్ విల్లింగ్, దేవుని చిత్తం అని అనాలి. చూడండి, జాగ్రత్త గమనించుకోండి. ఎవరైనా చూసినా ఒక ఆయన, ఒక బ్రదర్ నాకు చెప్పారు, బ్రదర్ అంతా బాగుంది కానీ ఈ మాట రాయలేదు, దేవుని చిత్తానుసారం అని రాయాలట. ఇప్పుడు మన ఫెలోషిప్లో రాయాలి అంటే దేవుని చిత్తం మీద అది హౌ టు ఫైండ్ విత్ గాడ్స్ విల్లింగ్, దేవుని చిత్తం అయితే రాయాలి. అంటే నేను అంటలేదు, బాబు నేను అంటలేదు కానీ చెప్తున్నాను మామూలు. తర్వాత మన మీటింగ్లో తర్వాత పేపర్లో రాయండి. అది ఇక్కడ చూడండి, పరిమళ వాసనగా ఉంటుకు. ఏ వాసన కానీ? పరిమళ వాసన ఉంటుకు తను తాను ఏమైపోయాడని? అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. అర్థం ఏంటి? యేసుప్రభు అప్పగించుకున్నాడు కాబట్టి పరిమళ వాసన అయిపోయాడు. ఆయన రక్తం పరిమళం అయిపోయింది, ఆయన శరీరం పరిమళం అయిపోయింది, ఆయన వస్త్రాలు పరిమళం అయిపోయి, ఆయన జీవితమే పరిమళం అయిపోయింది. యేసుప్రభు మరణ పునరుద్ధాల పరిమళం అయిపోయింది కాబట్టి ఆ బల్ల మనకి ఇచ్చాడు. 3వ చూపించి ముగించేస్తాను, 4వ చూపి ముగించేస్తాను. చూడండి, అపోస్తలుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 39వ వచనం చదవండి. 39వ వచనం, అపోస్తలుల కార్యగ్రంథము 2వ అధ్యాయం 39వ వచనం చదవండి. మాట కనిపిస్తుంది. మీ పిల్లలకును దూరస్తులందరికీ ప్రభు అయిన దేవుడు, ప్రభు అయిన మన దేవుడు మీ అద్దకు పిలిచిన వారందరినీ చెందినని చెప్పండి. మీ అద్దకు పిలిచిన వారందరూ చెందుతుంది. అంటే ప్రిపరేషన్ విత్ ద ప్రామిస్ ఆఫ్ ద లార్డ్. మనకు సిద్ధపరిచిన దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. 31st నైటే వాగ్దానం కాదండి. మన ప్రతి ఆదివారము, ప్రతిరోజు వెంబడి రోజు క్యాలెండర్ వాక్యం చదువుతున్న రోజుకు ఒక వాగ్దానం క్యాలెండర్ వాక్యం ఎబ్రోనాలు వేశారంటే అర్థం ఏంటి? మనం బైబిల్ చదవకపోయినా వాగ్దానం చదువుకొని వెళ్తారు. సొంతమంది టైం లేకపోతే బైబిల్ చదవకపోతే ఏం చదువుతారండి? వాగ్దానం చదువుకెళ్తారు. ప్రిపరేషన్ విత్ ద ప్రామిస్ ఆఫ్ ద లార్డ్ అంటే సిద్ధపరిచిన వాగ్దానం. ఏ వాగ్దానం అండి? సిద్ధపరిచిన నీకు దేవుడిచ్చిన వాగ్దానము ఈ సంవత్సరంలోని నీకు నెరవేరిందా? దేవుడు నీకు ఇచ్చిన సంవత్సరం ఈ వాగ్దానంలోని దేవుని కొరకు ప్రార్థన చేస్తావా? వాగ్దానం అంటే మీరు పిల్లలకి అంటారు, మీరు ఇచ్చేస్తారు అని ఉంటారు. నీకు గంప పిండిపిస్తుంటే నువ్వు 100 మంది పిల్లలకి అంటావు రావచ్చు, అది కాదు. 100 మంది పిల్లలు అంటే అది కాదు. గర్భం ధరించిన కానీ ఆడవాళ్ళకి కాదు, అనేక ఆత్మలు రక్షించాలని రాయబడుతుంది వాగ్దానం అంటే. అర్థమైందా? నువ్వు పిల్లలకి అంటావంటే నా కడుపులో పిల్లలు మగవాడిని కదా, పిల్లలు ఆడవాళ్ళకి అంటారు, మగవాడు ఎలా కొంటాడు అంటారు. కానీ కాదు, నీ వాగ్దానం అవునట్టు దేవుడు ఎలా నెరవేరుస్తాడు చూడండి. సంఖ్యాకాండం అండి, సంఖ్యాకాండ పుస్తకము, బుక్ ఆఫ్ నెంబర్స్, చాప్టర్ 23, 23 అధ్యాయం వర్స్ 19. బుక్ ఆఫ్ నెంబర్స్ చాప్టర్ 23 వర్స్ 19. దేవుడు సంఖ్యాకాండం 23 అధ్యాయం 19 వచనం చదువు నాయన. దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా
ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా ఇదిగో దీవించమని నాకు, అది వాగ్దానం అంటే. ద ప్రిపరేషన్ విత్ ద ప్రామిస్ ఆఫ్ ద లార్డ్ అంటే అర్థం ఏంటి? 4 చూస్తే వాగ్దానం దేవుడు ఇచ్చాడంటే దేవుడు ఏం చేస్తాడండి? అబద్ధం ఆడుతాడా? మనం అబద్ధాలు ఆడతాయని దేవుడు మాత్రం చెప్పండి. ఎవరొస్తున్నారా చెప్పండి. అబద్ధం మనం ఆడతాం, దేవుడు మాత్రం ఎప్పుడు కూడా అబద్ధం ఆడు. చూసారండి, అబద్ధం ఆటుగా ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడి నరపుత్రుడు కాదు, ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా, ఆయన చెప్పి ఆయన మాట ఇచ్చి తప్పకుండా చేస్తాడండి దేవుడు. ఎన్ని కష్టమైన, ఎంత బాధ అయినా, ఎంత శ్రమైనా, ఎంత ఇరికైనా, ఫ్రమ్ ట్రబుల్ టు ట్రస్టింగ్, ఫ్రమ్ క్వశ్చనింగ్ టు క్వైట్నెస్, ఫర్ వేర్ ఎట్ దేర్ దట్స్ లైక్ గివింగ్ ద లార్డ్ అనమాట. దేవుడు చెప్పి కంపల్సరీగా ఏం చేస్తాడండి? అది మాట ఇచ్చి నెరవేరుస్తాడు మన దేవుడు. మన చిన్న సంఘంలో ఎంత ఆత్మీయంగా ఉంటుందో చూడండి. పరిశుద్ధి ఉంటుంది, విమోచన ఉంటుంది, ఆత్మీయంగా బలపరచబడి అనేక ఆత్మ రక్షణ మనం ప్రార్థన చేస్తాం. పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళండి, అక్కడ వరకు చూస్తారు. మళ్ళీ మామూలు ప్రైజ్లాడు కూడా కొంతమంది చెప్పుకోరు, ప్రైజ్లాడు కూడా చెప్పాలి. దేవుని మహింపడు. అందుకే పశ్చాత్తాపడి నరపుత్రుడి కాడు, ఆయన చెప్పి చేయకుండా ద ప్రిపరేషన్ విత్ ద ప్రామిస్ ఆఫ్ ద లార్డ్. అందుకే అపోస్తులు బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరిచిటి ఎందును, ప్రార్థన చేయటందును ఎడతెగక నెలకొన్నారని. డొనాల్డ్ ట్రంప్ ఒకసారి ఆరాధనకి వెళ్ళాడట. ఆరాధనకి వెళ్ళగానే చివరి సీట్లో కూర్చున్నాడట. 10 నిమిషాలు లేటుగా వచ్చాడట. నాలాగా లేటుగా వచ్చేసరికి వెంటనే ఇంకందరూ చూస్తున్నారట. చూసే సమయంలోని పక్కన ఒక సిస్టర్ గారు, ఒక యంగ్ కప్పులు కూర్చున్నారట. డొనాల్డ్ ట్రంప్ కొంచెం లేచిపోయారట. నో ప్లీజ్ సిట్ డౌన్ అన్నట్టు. అప్పుడు ఈయన ట్రంప్ కదా, అమెరికా అధ్యక్షుడు కదా ఆ టైంలో సుమారు. చూస్తే ఇంక చాలా ఆశ్చర్యం అయిపోయిందట. యవనస్తులు లేచిపోయి భయపడిపోతుంది. నో ప్లీజ్ సిట్ డౌన్ అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఆరాధన అయిపోయిందట, ఆల్ ఆర్ ఈక్వల్ ప్లేస్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. డొనాల్డ్ ట్రంప్ అన్నమాట. ద హాల్ ఆఫ్ ఈక్వల్ ద ప్లేస్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరం అందరూ సమానమే. నేను ట్రంప్ అంటే బయట, లోపల కాదు. ఎక్కడండి? అమెరికా సంయుక్త రాష్ట్రాలకి నేను ప్రెసిడెంట్ అవ్వచ్చు, నేను ప్రధానమంత్రి అవ్వచ్చు, నేను రాష్ట్రపతిని అవ్వచ్చు, కానీ ద ఇన్సైడ్ ఆఫ్ ద చర్చ్, అవుట్ సైడ్ ఆఫ్ ద చర్చ్, నాట్ ఇన్సైడ్ ఆఫ్ ద చర్చ్ అన్నాడు. అంటే నేను లోపల రాను, బయట ఉంటాను. నా బయట నాకు ఉంది కానీ లోపల లేదు. లోపల నేను మీతో కూడా వన్ ఆఫ్ ద బిలీవర్ అన్నాడు. అర్థమైందా? అంటే అర్థం ఏంటంటే దేవుడిచ్చిన వాగ్దానం అందరూ సమానమే, వారసుల స్వతంత్రించుకోవాలి. 100 సంవత్సరాలు అబ్రహాం గారికి వాగ్దానం ఇచ్చాడు, నెరవేర్చలేదు. ఇస్రాయల్కి ఇస్రాయల్ ప్రయాణం 40 దినాల ప్రయాణం అండి. ద ట్రావెలింగ్ 40 days ఆఫ్ ఈజిప్ట్ టు క్యానాన్. అలాంటిది 40 సంవత్సరాలు ఎందాలి బ్రదర్ చెప్పులు అనగలేదు, బట్టలు అనగలేదు, పరిస్థితి అనగలేదు, నీళ్ళతో పోషించాడు. అసలు ఎలా మన్నా కురిపించాడో తెలియదు. అలాంటి సమయంలో ఇస్రాయల్ ఏం చేశాడండి? యేసు ప్రేమ సనిగి దేవుని మీద ఒరే మోసే నీ బుద్ధి లేదురా, జ్ఞానం లేదురా, ఉల్లిగడ్డలే కావాలరా, దోసకాయలే కావాలరా, ఆ గడ్డలే కావాలి. అన్ని సమయంలో కూడా మోసే ఎప్పుడు ప్రార్థన చేసేవాడండి. చూసారు, మనమైతే ఏం చేస్తామండి? ఇంట్లో ఒక్కటి లేకపోతే భర్త మీద భార్య తప్పేలాలతో కొట్టేస్తారు, భర్త ఏమో తప్పేలాలతో కొట్టేస్తారు. అది కాదనమాట. యేసు చెప్పిన మాట అనాలి. ఏదైనా తప్పేలాలతో కొట్టేస్తారు తెలుసండి. ఒకప్పుడు వేరే, ఒకప్పుడు స్త్రీ గణపతి, ఇప్పుడు స్త్రీలకు స్వాతంత్రం 33.3% వచ్చింది, ప్రభుత్వం ఇచ్చింది. ఇంకా సరే నువ్వేం చెప్పిన పర్లేదు, నాకు తేలేదంటారు. ప్రభు ఏమంటాడు చెప్పండి ప్రభు, నా మాట విని నన్ను పంపినవాని విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవ గలవాడు, తీర్పులో నాకు మనముల జీవంలో దాటిని మీతో నిశ్చయముగా చెప్తున్నాడంటే ఆయన చెప్పిన మాట అది. ఇన్ని చెప్పాను, 4 చెప్పాను. ప్రిపరేషన్ సాల్వేషన్, ప్రిపరేషన్ యాటిట్యూడ్, ప్రిపరేషన్ ప్రామిస్ అండ్ ప్రిపరేషన్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద లార్డ్. అంటే సిద్ధపరిచిన రక్షణ, సిద్ధపరిచిన సత్క్రియలు, సిద్ధపరిచిన వాగ్దానము, సిద్ధపరిచిన సుగంధ్రములు. ఆఖరిగా ఓ మాట చూపించి ముగించేస్తాను చూడండి. 1 దశలోనిక పత్రిక, ఇప్పుడు మనం చదువుకునే దాంట్లో క్షమించాలి, యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం చదవండి. చివరిగా ఈ మాట చూసుకొని ప్రభు బాల్లో పాలు పొందాం. 3వ వచనం చదవండి. 2వ వచనం ఆఖరి భాగం చదవండి. ఆఖరి భాగం, మీకు స్థలము సిద్ధపరచ, ప్రిపరేషన్ విత్ ప్లేస్. అర్థమైందా? ప్రిపరేషన్ విత్ ఏ ప్లేస్? లక్ష్మీనగర్, గోపాలపట్నం, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, శ్రీకాకుళం, ఎక్కడండి? పరలోకం, ద హెవెన్ ఆఫ్ ద ప్లేస్. సిద్ధపరిచిన స్థలము. ఏ స్థలం అండి ఇది? సిద్ధపరిచిన స్థలంలోనే ఉండాలి. నువ్వేం చేయాలి? దేవుని కొరకు త్యాగం చేయాలి. సిద్ధపరిచిన స్థలము, నువ్వు రక్షణను కాపాడుకోవాలి, దినదినము రక్షణ పొందాలి, ప్రభు యొక్క వాక్యములు ఉండాలి, ప్రభు యొక్క ప్రేరణలు ఉండాలి, ప్రభు యొక్క మహిమలు ఉండాలి, ప్రభు యొక్క శక్తులు ఉండాలి. అనేక ఆత్మలు రక్షించాలంటే సిద్ధపరిచిన స్థలం అవ్వాలి. సిద్ధపరిచిన రోజు అలాగే జీటీ బెంజమిన్ గారు సియోన్లోని మీటింగ్ అవుతున్న సమయంలోని ప్రభాకరన్ వీళ్ళందరూ ఉన్నారు. ప్రభాకరన్ గారు తెచ్చి డాక్యుమెంట్స్ ఇచ్చాడు. జీ ప్రభాకరన్ ఇచ్చాడు, అంతే.
జీటీ బెంజమిన్కి ఇచ్చారు. జీటీ బెంజమిన్ గారు అంతా తీసుకున్న తర్వాత అని చెప్పేసిన తర్వాత లాస్ట్లో అన్నాడు ఒక మాట అన్నాడు, ప్రభాకర్ ఈ డాక్యుమెంట్ నాకెందుకే, నీ దగ్గర ఉంచు, లోకల్లో నువ్వే ఏ కష్టమైన బాధ నీ స్థలం నీ తెలియదు సియోనివి నాకేట్ చేస్తాను. పౌలు గారు కూడా అలాగే చేశాడు తెలుసండి, పౌలు గారు కూడా అలాగే చేశాడు. జీటీ బెంజమిన్ గారు వచ్చిన సిటీ బెంజమిన్ అలాగే ఇచ్చేసాడు. వాళ్ళు అన్నారు లోకల్ పద్ధతి, లోకల్ మనకు తెలుస్తుంది, వాళ్ళకి తెలియదు. హైదరాబాద్లో ఎప్పుడు వస్తారు, సేవ చేసి పోతారు. కానీ అలాంటి పరిస్థితుల్లోనే వాళ్ళు ఏమన్నారంటే, మేము దేవుని మందిరంకి వచ్చినప్పుడు మాకు స్థలం వద్దు, దేవుని మందిరంకి వచ్చినప్పుడు నాది అనొద్దు అని చెప్పాడని మాటలు. నాది అనొద్దు అన్నారట. ఇది నాది, మా నాన్నగారి ఆస్తి, మా తండ్రి ఆస్తి, మా తల్లి ఆస్తి, మా అమ్మగారి ఇంటి దగ్గర, అక్కడ బయట చర్చిలో కాదు తెలుసా. చర్చిలో మాత్రం ఒక సొసైటీ లెవెల్గాను ఒక ట్రస్ట్ లెవెల్గా ఉన్నప్పుడు చర్చిలో ఏముందంటే ఇది దేవుని ఆస్తి అనాలి. ఏ స్థానాలని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మనం చెప్పకూడదు. 7 హిల్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి. 6 కోట్లు వేసినా చెప్పకూడదు, లైవ్ వెళ్తుంది చెప్పకూడదు. 7 కోట్లు వేసినా సరే చెప్పరు, అంతే. అది ఎవరికి ఇచ్చాడు, ఆడికి ఇచ్చాడు అంతే. కానీ దేవుని సిద్ధపరిచిన స్థలము అంటే యేసు ప్రభు సిద్ధపరుస్తుందంటే ఇక్కడ త్యాగం చేయాలి. స్వరక్తముతో సంఘము కాయటి దేవుని అంత అధ్యక్షుల నుంచి యావత్ మందనికి వచ్చి మీ మట్టి ముందు జాగ్రత్త చూసుకోవాలిగా ఈ స్థలము కొరకు, ఈ యొక్క ప్రార్థన కొరకు, ఈ పరిచర్య కొరకు ప్రభు కొరకు చేశాడు. బక్సింగ్ అని ఎందుకు చేశాడు తెలుసండి. బక్సింగర్ అంటే కోట్ల రూపాయలు ఆస్తిపోయాడు అండి. ఎంఆర్ఎఫ్ టైల్స్ లాగా ఉండేది, కోట్ల రూపాయలు ఆస్తిపోయాడు. అంటే లక్షల కోట్లు వచ్చేవి. ఆయన 3 షరతులు. నీ డబ్బు ఎవరు తీసుకోకూడదు, నువ్వు ప్రత్యేకంగా జీవించాలి, నీ యొక్క దినదిన అవసరం నేను చూపిస్తాను. 3 మీద షరతుల మీద కొన్ని లక్షల కోట్లు సంపాదించాడు. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం చెప్పండి, మనమైతే ఏం చేస్తాం? ఇది నాదండి, మా నాన్నగారిదండి, మా తాతగారిదండి, మా పెన్నమ్మ గారిదండి, మా అమ్మమ్మ గారిదండి, వీళ్ళదంటే కాదు తెలుసండి. అలాగ అన్నీ వదిలేశాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా, ఇది నాది కాదు. డాక్టర్ ఎన్టీ రామారావు గారు 83వ సంవత్సరం ముఖ్యమంత్రి అయినప్పుడు హెబ్రోన్ పట్టణాన్ని చూశాడు, హెబ్రోన్ స్థలాన్ని చూశాడు. హైదరాబాద్ పట్టణం గోల్కొండ చౌరస్తాకి వెళ్ళినప్పుడు ఇది స్టూడియో కడదామని హెబ్రోన్ కాంపౌండ్ అనుకోని పిలిచాడట. ఈయన మొదట వెళ్ళలేదట, ప్రార్థన చేసి వెళ్దామని బక్సింగ్ అని అన్నాడట. 2వ అన్నాడు, 3వ అన్నాడట. ఆ పక్కన సిటీ బెంజమిన్ గారు, జీటీ బెంజమిన్ గారు, తర్వాత దాసన్న గారు, అమృతరాజు గారు, కోషి గారు, లాజరస్ అన్న గారు, మార్టిన్ అన్నగారు, ఫిలిప్ అన్నగారు, 7 పెద్దలు కూడా అన్న పెద్ద ఆయన కదా, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కదా, తప్పకుండా అప్పుడు సమైక్యాంధ్ర 2 కలిసి ఉండేవి. ఇప్పుడంటే విడిపోయింది అనుకోండి. అప్పుడంటే మీరు వెళ్ళండి అన్నంటే ఆయన వెళ్ళాడట. ప్రభా ఆయన ఏమంటాడో నాకు తెలుసు, నేనేమంటాడో తెలుసు కాబట్టి ప్రభా నీ చిత్తమని ప్రార్థన చేయడానికి వెళ్ళాడట. వెళ్తే అప్పుడు అన్నాడట, కలిసాడట, నమస్కారం పెట్టాడట, ప్రైజ్ రాడని చెప్పాడు, మాట్లాడాడట. అయ్యా బక్సింగ్ గారు ఇదంతా మీదే, మాకు ఇచ్చేయండి ప్రభుత్వం, మేము మంచి స్టూడియో కడతామంటే ఆయన ఒకే మాట అన్నాడు, ఇది నా స్థలం కాదు దేవునిది, ఇది నాది కాదు దేవునిది. దేవుడు చెప్తే తీసుకో, దేవుడు ఇచ్చాడో తీసుకో, తర్వాత నువ్వేమవుతావు తెలియదు, తెలియదు అనేసి ఒకే మాట అన్నాడు. నువ్వు దేవుని తాడితే దేవుడు నువ్వేమవుతాడు తెలియదు, చంపేస్తాడంతే. అలాగనగా నేను వెంటనే ఆశ్చర్యపోయాడట. వెంటనే ప్రార్థన చేసుకు వెళ్ళిపోయిన తప్పు నుండి ఇప్పుడు వరకు కూడా ఎప్పుడు కూడా ఆయన పక్కనే స్టూడియో గోల్కొండ క్రాస్ రామకృష్ణ స్టూడియోస్ ఉంటాయి ఎదురుకి, ఇప్పుడు తీసారనుకోండి పెద్ద స్టూడియోస్ ఉంటాయి. ఆ స్టూడియోకి ఈ స్టూడియోకి వెళ్ళిపోతామని చూశాడు. కానీ వాళ్ళ అప్పాజీ అని ఒక ఆయన హెబ్రోన్ స్థలం ఇచ్చిన అప్పాజీ, ఆయన నైజాం ప్రభుత్వ కాలంలో స్థలం ఇచ్చాడు. 50 రూపాయలకి ఆ స్థలం ఇచ్చి ప్రార్థన చేసి ఇస్తే ఏలీం నుండి హెబ్రోన్కి వచ్చిన తర్వాత ఆ స్థలం ద్వారా ఆయన మారు మనసు పొంది, ఆయన రక్షణ పొంది, డిసెంట్రీ వాంతులు విరోచన పట్టుకుని ఆయన బక్సింగ్ గారు ప్రార్థన చేసి స్వస్థవరం వచ్చిందట. అప్పుడు ఆయన అన్నాడు, ప్రభా నాకు ఈ స్వస్థవరం తీసివే అన్నాడు. అది ప్రిపరేషన్ విత్ ప్లేస్. మన స్థలం ప్రభువులో ఉందని చూపించాలి. ఈ లోకం స్థలం కాదండి. ఇక్కడ లక్ష్మీనారాయణలో సెంట్ ఎంత అనుకోండి, గజము 35,000 రూపాయలు. మొన్నే నేను అనుకున్నాను రిజిస్టర్ ఆఫీస్లో, ఎంతరా బాబుని 35,000 అట, 40,000 అట. ఈ స్థలం కాదు, పరలోక స్థలం కూడా చూడాలి. ద ప్రిపరేషన్ విత్ ప్లేస్. నీకు అక్కడ ప్లేస్ ఉందా, అక్కడ స్థలం ఉందా, అక్కడ ఇల్లు ఉందా, అక్కడ వాకులు ఉందా, అక్కడ దేవుడు ఉన్నాడా, అక్కడ మంది గుర్తెరగాలి. అది గుర్తెరగడం ద ప్రిపరేషన్ విత్ ప్లేస్. నీకు స్థలం సిద్ధపరచున్నాను, నేను వెళ్తూ మళ్ళీ అనేక మంది నేనేం చేస్తానండి అది విశ్వాస జీవితం అంటే, ఆత్మీయ జీవితం అంటే అది. ఇక్కడ సంగతి చూస్తూ ఎప్పుడైనా వదిలేయాలి. లోకంలో ఎన్ని చూడండి, 8 మందిరాలు రేపు బాలసుందరం గారు కొడుకు 8 మందిరాలు బాలసుందరం గారు కట్టారు, మంచి ఇంజనీర్. అన్నీ వదిలేశాడు, వెళ్ళిపోయాడు. అన్నీ చర్చి పేరు రాసి వెళ్ళిపోయాడు తెలుసా. ఇంకొక ఆయన అలా చేశాడు, అందరూ అలా చేశాడు దేవుని కొరకు. ఓ మందిరాలు మనం కాదు, వచ్చి కూర్చోవాలి. చిన్నపిల్ల నేను అంటాను, ఇప్పుడు కూడా చిన్నపిల్లని నడిపించడం మనం లోబడాలి. బక్సింగ్ గారి సావాసంలో చిన్న పిల్లవారు చెప్పిన లోబడాలి, పెద్దవారు చెప్పిన లోబడాలి. అంటే అర్థం ఏంటంటే మనము దేవుని ఆధీనంలో ఉండాలి, మనుషుల ఆధీనంలో కూడా. చూపించి మోయించేస్తాను చూడండి వాక్యం, గలతీయులకు రాసిన పత్రిక చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి. మొదటి 3 వచనాలు.
గలతీ పత్రిక 4:3 చదవండి. చదవండి అమ్మా. మరియు నేను చెప్పింది ఏమనగా వారసుడని కర్త అయినను బాలుడైనంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినం వచ్చే వరకు అతను సంరక్షణ ఎక్కియు గృహ నిర్వాహకులు ఎక్కియు ఎవరు ఆధీనంలో ఉండాలండి? సంరక్షణ ఎక్కియు గృహ నిర్వాహక ఆధీనం. చిన్న పిల్లవారు చెప్పిన మనం లోబడతానంటే వెంటనే సంరక్షకులుగా పంపించారు గృహ నిర్వాహక ఆధీనం. తర్వాత చదవమ్మ 3వ వచనం చదవ సిస్టర్. అటువలే మనమును బాలురైనప్పుడు లోక సంబంధమైన మూలపాఠం 4 అంకేసింది. మూలపాఠం అంటే ఏంటంటే భూతములకు. మూలపాఠం అంటే భూతాలకు లోబడతారా? తర్వాత చదవండి. లోబడి దాసులం అంటే ఏం చేయాలండి? లోబడి ఎలాగ ఉండాలండి? దేవునికి దాసులు. దేవుని ఆధీనం సంరక్షణగాను స్టీవర్షిప్ గృహ నిర్వాహకులు గాను దేవుడు ఏం చెప్పాడో చేయాలి. అది దట్ ఇస్ ద ప్రిపరేషన్ విత్ ద ప్లేస్. 5వది ప్రిపరేషన్ విత్ ద ప్లేస్. నీకు ఏమి ఇచ్చాడో దేవుడు ఏం చెప్పాడో ఆధీనంగా ఉండాలి. దేవుడు ఏం చెప్పినది ఆధీనంగా ఉండాలి. దేవుడు చెప్పిన వాడు తూచేటప్పుడు అప్పుడు దేవుని ఆధీనంలో ఉంటాం. అది ఆశీర్వాదం. మనకి పెద్దలేని వారు నాయకులు ఎందుకు వస్తారు చెప్పండి? పెద్దలేని వారు ఎందుకంటే వారి అడుగుజాడలను మనం నడుచుకోవాలి. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం చూడండి. 7వ వచనం చదవండి. 7వ వచనం 13:7 హెబ్రూస్ చాప్టర్ 13 చదవండి అమ్మా సిస్టర్ గారు. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారికి జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచు, వారి విశ్వాసమును అనుసరించి శ్రద్ధగా తలంచిన ఫలం అని మాట 2 చూడండి. వారు అంతవరకు నడుచుకున్న రీతి ఏమనుకున్నారండి? అంతవరకు నడుచుకుని. ఇంకో మాట చూపిస్తాను చూడండి. 17వ వచనం చదవండి. 17వ వచనం 16-17 చదవండి. 16-17 చదవండి. ఉపకారమును ధర్మం చేయమర్చిపోకడి, అట్టి యాగము దేవునికి ఇష్టమైనవి. మీ పైన నాయకులు ఉన్నవారిని లెక్క అప్పుచెప్పవలసిన ఆత్మలను కాయిచున్నారని మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేసి వారి మాట విని వారికి లోబడి. ఎలాగంటే వారి మాట విని ఏం చేయాలండి? మన పైన నాయకులందరికీ మనం ఏం చేయాలండి? ఒక కలెక్టర్ గారు వస్తే లోబడతాం, ఎమ్మెల్యే వస్తే లోబడతాం, ఎంపీ వస్తే లేదు, యేసుప్రో చెప్పిన మాట లోబడే, పాస్టర్ గారు చెప్పిన మాట లోబడే, పెద్ద చెప్పిన మాట లోబడే, నాయకుడు చెప్పిన మాట లోబడే. ఇక్కడ చూస్తే చూడు, పెద్దలు చెప్పిన మాట లోబడాలి. అంటే అర్థం ఏంటి? నీ పైన నాయకులు చెప్పిన మాట తప్ప తెలుసుకుండా లోబడాలి. ఇక్కడ చూస్తారు 7వ వచనం 10 ఇంటికి వెళ్ళి బాగా చదువుకోండి. అక్కడ చూస్తే అంతవరకు నడుచుకున్నారట. ఎంతవరకు అండి? అంటే వాళ్ళు చచ్చిపోయినంత వరకు కూడా వారు దేవుడి కొరకు ప్రయాసపడి అంతవరకు నడుచుకున్నారు కాబట్టి వారు విశ్వాస ఫలం పొందారు. అది ప్రిపరేషన్ విత్ ద ప్లేస్. ఇక్కడ చూస్తే చూడండి, మీ ఆత్మలను కాయాలి. మన ఇంట్లో నలుగురినే మనం కోయలేకపోతే కొన్ని సంఘంలో 100 మంది, 200 మంది, 300 మంది, ఒక సంఘంలో అయితే 5,000, ఎబ్రోలు అయితే 10,000 మంది గ్యాదర్. వాళ్ళ ఆత్మలను ఎలా కాస్తారు చెప్పండి? ఆత్మలు కాయట అర్థం అంటే ప్రార్థన చేయాలి. అందుకే బలదేరు ఎందుకు ప్రార్థన చేస్తారు? మన ఆత్మలన్నింటి కొరకు ప్రార్థన చేయాలి, వాక్యం కొరకు ప్రార్థన చేయాలి, సేవ కొరకు ప్రార్థన చేయాలి, భక్తి కొరకు ప్రార్థన చేయాలి, విశ్వాసంలో ప్రార్థన చేయాలి, వాళ్ళు ఒక మిషనరీ అవ్వాలని ప్రార్థన చేయాలి. మన సంఘంలో చాలామంది మిషనరీస్ అయ్యారు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ అయ్యారు, దేవుని నమ్ముకున్నారు, మారు మనసు పొందారు, ఎక్కడికి వచ్చారు, బలపడ్డారు, ఎక్కడికెళ్ళా చెప్తారు. సభవలైన శీలనైన వేపకుంటలో మన 4 బ్రాంచులు ఉన్నాయి, 4 అయ్యగారు ఇచ్చేశాడు. అయితే మంచి తప్పదే తాను పోలేండి. అయినా సరే ఏం చేశాడంటే ఆత్మల కొరకు ఇప్పుడైనా చెప్తాను, నేను ఫలానా వ్యక్తి ద్వారా రక్షణ పొందాను, ఫలానా వ్యక్తి ద్వారా మారు మనసు పొందాను, ఫలానా ఆత్మ ద్వారా రక్షణ పొందానని చెప్తుంటారు. అది మీ పైన నాయకుల దగ్గరికి ఏం చేయాలని మీరు లోబడి లెక్క అప్పు చెప్పాలి. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించి చదవండి. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం అందరం కలిసి చదువుకొని ప్రభు బల్ల పాల్పొంది. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకున్నాడు, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలను త్రాగలను ప్రభు శరీరే చెంపక తిని త్రాగువాడు తన శిక్షావేదికటికే తిని త్రాగుచున్నాడు. మోకరించండి. 5 విషయాలు చెప్పాను.